మ్యాచ్ ఎవరు గెలుస్తారో వాళ్ళు ఐపీఎల్ 2026 ట్రోఫీ గెలుస్తారా రాసి పెట్టుకోండి. మీరేమనుకుంటున్నారో లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం విరాటు, ఈసారి కూడా ఈసారి కప్పు నమ్దే అంటూ తిరుగుతున్నావా ఏంది? మా ముంబైలో వడాపావు తిన్నాక మీ ఆర్సీబీ వాళ్ళకి దిమ్మ తిరిగి పిచ్చిలేస్తుంది చూడరా గంతే. నయాలది రోహిత్ బాయ్, ఈసారి కప్పు కూడా కాదు, ఈసారి గట్టి గోల ఉంటుంది. మీ వాంకేడ్లో మేము బిర్యానీ దండయాత్ర చేస్తున్నాము. నీకు హార్దిక్ కెప్టెన్సీ టెన్షన్ ఉంటుందేమో కానీ నేను బ్యాటింగ్ స్టార్ట్ చేసినాను అనుకో, స్టేడియంలో కుర్చీలు కూడా గాల్లో ఎగురుతాయి చెప్తున్నా. మరి 5 కప్స్ ఉన్న టీం రా బాయ్, నువ్వెంత కుర్చీలు ఎగరేసినా చివరికి కప్పు మాదే. ముందు మీ ఫీల్ సాల్ట్కి చెప్పు టీం డేవిడ్కి ఉప్పు తక్కువేయమని, ఎందుకంటే మా బూమ్రా యార్కర్ వేస్తే పుల్లలు వట్టిగానే ఎగిరిపోతాయి గాల్లో. చిల్ రోహిత్ బాయ్ చిల్. మన దగ్గర టీం డేవిడ్, కృణాల్ పాండ్యా లాంటి వాళ్ళని వదిలేసినారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ బ్యాటింగ్లో మనమే సాల్ట్ ఎక్కువ వేసి వాళ్ళ కథ ముగిద్దాం గంతే. నయాళ్ళది నువ్వు ఇలా బిల్డప్ ఇస్తున్నావు కానీ వాళ్ళు వట్టిగానే మ్యాచ్ గెలుస్తున్నారా. ఆ టీం డేవిడ్ గార్డ్ వదిలేసిన లవర్ లాగా మన మీద పగతో ఉన్నాడురా, చూసుకోగట్లా. ఏం కుంకు పాండే, నువ్వు మ్యాచ్ గెలవాలని ఉన్నావా లేదా? నీ బిల్డప్ మొహంలో కనిపిస్తుంది, మ్యాచ్ గెలవాలని కాదురా. బామా, ఏప్రిల్ 12 మ్యాచ్ ఆర్సీబీని కొట్టాలంటే ఏం చేయాలి చెప్పు? వాళ్ళేమో 250 రన్స్ కొట్టి ఫామ్ లో ఉన్నారు. మాకేమైనా టిప్స్ ఉంటే చెప్పవా? టిప్స్ కావాలంటే మాకు ముందు 500 ఫోన్ పే చేయరా, అప్పుడు కత్తి లాంటి సీక్రెట్ చెప్తా. సరేలే, మా అంబానీని చెప్తా ఏమని. సరే, టిప్స్ వాట్సాప్ చేస్తాను చూడరా తంబి. అరే కృణాలు, ఏం చేస్తున్నావురా బాయ్? నిన్ను స్పిన్ వేయడానికి తీసుకున్నాము కానీ నువ్వు భూవి కంటే ఎక్కువ స్పీడ్లో బాలేస్తున్నావు కదరా. 126 kph అంటే ఏమిట్రా స్వామి? నువ్వు స్పిన్ బౌలర్వా లేదా ఫాస్ట్ బౌలర్వా చెప్పు గట్లా. అన్నా స్పిన్ తిరగట్లేదే, అందుకే గట్టిగా ఈసారి మింగుతున్నా. స్పీడ్ ఉంటే బ్యాట్స్మెన్కి దిమ్మ తిరుగుతుంది, అది నా ప్లాన్ గంతేనే. దిమ్మ తిరగడం కాదురా, సోషల్ మీడియాలోని స్పీడ్ చూసి అందరూ స్పిన్ బౌలరా లేదా ఫాస్ట్ బౌలరా అని మీమ్స్ వేస్తున్నారా. అరే కృణాలన్న, స్పిన్ వేయమంటే 126 kph బౌన్సర్లు వేస్తున్నావు ఏందిరా? ఇది స్పిన్ బౌలింగా లేక ఫాస్ట్ బౌలింగా రా? ఏంట్రా ఈసారి మింగడము? తమ్ముడు, నువ్వు యానిక్గా స్టైల్ చేస్తే నేను యూనిక్గా బౌలింగ్ వేస్తున్నారే. స్పిన్ తిరగకపోతే స్పీడ్తో వికెట్ తీయాలి, అది నా లాజిక్. నువ్వు గుర్తుపెట్టుకో గంతే. లాజిక్ కాదన్నా, ఇది మ్యాజిక్. బాల్ స్పిన్ అవుతుందా లేక నీ చెయ్యి మాత్రమే తిరుగుతుందా ఒకసారి చూసుకో. ట్రోల్స్ చూసుకో, నేను ఎక్స్ప్రెస్ ట్రైన్తో పోలుస్తున్నారు గందరు. ఎవడేమనుకుంటే నాకేముందిరా అబ్బాయి, నేను బాల్ వేసి వికెట్ పడిందా లేదా అనేది ముఖ్యం నాకు. ఇంకోసారి 130 kph వేస్తా, నీ పొల్లలు ముంబై గేట్ బయటపడతాయి చూసుకో. పట్టిదర్ చూసావా మన టీం పై ఎలా స్కెచ్ చేస్తున్నారో? చిన్న స్వామిలో ఎలా చిత్తగొట్టినాము. 250 రన్స్ అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు ఈ ఎంఐ వాళ్ళని వాళ్ళ వాక్యంలోనే వడాపావు చేసి కొట్టాలి గంతే. హా అన్న, మన ఫీల్ సాల్ట్ జితేష్ గాళ్ళు పిచ్చెక్కిస్తున్నారు. మన బౌలింగ్ లో భువి వచ్చినాడు, స్పిన్ తో చంపేస్తున్నాడు, వాళ్ళని పిసికేస్తాడు చూసుకో. ఎంఐ దగ్గర నుంచి వచ్చిన టీం డేవిడ్ ఇప్పుడు మన దగ్గర సింహంలా ఉన్నాడు రా. వాడు జుంచి కొడితే వాంకేడ్ స్టేడియం బిల్డింగ్స్ కూడా పగులుతాయి చూసుకోండి. ఏం తీలకు, మన తమ్ముడు టీంలో ఉన్నావని నన్ను కొడదామని చూస్తున్నావా? గట్లా చేస్తే ఇంట్లో ఎంట్రీ లేదు నీకు చెప్తున్నా. కృణాల్ బాయ్, ఇది గ్రౌండ్, ఇంట్లో కిచెన్ కాదు. నువ్వు ఆర్సీబీకి పోయి రెడ్ అయ్యావేమో కానీ నేను ఎంఐ బ్లూలో బ్లడ్ రబ్బాయి. ఒక స్వీప్ షాట్ కొడితే నీ లెగ్ స్పిన్ పోయి స్ట్రైట్ స్పిన్ అయిపోతుంది చెప్తున్నా. బాగా మాట్లాడుతున్నారా పొట్ట. నేను ఈసారి బౌలింగ్ వేస్తే నీ పుల్లలు వట్టిగానే గాల్లోకి ఎగురుతాయి చూసుకో. ఈసారి మింగుతా బౌన్సర్ ని తలకేసి. డేవిడ్, నువ్వు మా ఎంఐలో ఉన్నప్పుడు బాల్ కూడా తగలలేదురా బ్యాట్కి. ఇప్పుడు చూస్తా అంటే ఆర్సీబీకి వెళ్ళి 6లు కొడుతున్నావు. నేను యార్కర్ వేస్తే నేరుగా ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కాలరా. బూమ్రా బాయ్, మీరు నన్ను బెంచ్ మీద కూర్చోబెట్టినారు, అది మీ తప్పు. ఇప్పుడు ఆర్సీబీ జెర్సీ వేసుకొని మీ ఫ్యాన్స్ ముందు 6ల వర్షం కురిపిస్తా. నీ యార్కర్ని నేను హెలికాప్టర్ షాట్తో రెడీ గంతే. ఏం సాల్టు, ఆర్సీబీలో ఉన్నావని ఎక్స్ట్రాల్ చేస్తున్నావా? నేను ఎంఐకి తిరిగి వచ్చిన థండర్ని నా ఇన్ స్వింగ్ వేస్తే నీ పుల్లలు బెంగళూరులో పడతాయి. అరే బాల్టు, నువ్వు థండర్ అయితే నేను టోర్నడోని రా. మేము 250 కొట్టిన వేడి ఇంకా తగ్గలేదు. నువ్వు బాల్ బిల్డప్ ఎందుకు?